రానా వస్తావా ఓళ్ళు పడుతుంది ఓళ్ళు పడచ్చు దగ్గర ఇట్లా ఓలు పడది దీంట్లో చెట్టు పెట్టాలి మందు పెట్టాలి అవునా అన్న ఇట్లా పత్తిలో ముంచి మీరు చూస్తుంది జై కిసాన్ ఫార్మింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు యాదాద్రి డిస్టిక్ మోత్కూర్ మండల్ కొండాడప గ్రామంలో రైతు సోమయ్య గారితో ఉన్నాము. ఈ శ్రీగంధం చెట్లు నాటిండు. ఇది ఎన్ని సంవత్సరాలు నాటబట్టి ఊర్లో ఎవరికి రాని ఆలోచన ఈ సోమయ్య గారికి వచ్చింది. ఎందుకు నాటిండు, ఎవరు చెప్తే నాటిండు, ఎక్కడి నుంచి తెచ్చిండు, దీని వల్ల లాభం ఏంటి, ఎన్ని రోజులకు కోతకు వస్తుంది, దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఎన్ని ఎకరాలన్నా ఇది శ్రీగంధం? ఎన్ని ఎకరాలు నాటి? ఇది 3 ఎకరాలు. 3 ఎకరాలు. 3 ఎకరాలు. 3 ఎకరాలు. ఎక్కడ మీకు ఫస్ట్ ఈ ఆలోచన ఎట్లకెళ్ళి వచ్చింది అన్న? ఎవరు చెప్తే వచ్చింది? నాకు ఈ ఆలోచన ఏం లేదు. మా దగ్గర కృష్ణాశ్వర కొడుకు అని ఉన్నాడు, శ్రీధర్ రెడ్డి. యూట్యూబ్ లో చూసి ఇట్లా పెడితే బాగుంటదని మా అబ్బాయి అంటే నేను ఎందుకు అంటే బాగుంటది, ఫ్యూచర్ లో బాగుంటది అనే దాని మీద పెట్టిండు. చుట్టుపక్కల మన పార్లమెంట్ కూడా ఉన్నదంటే మున్సిపల్ కాడ కూడా ఉన్నది. బాగుంటది ఆలోచన మీద తీసుకొచ్చి పెట్టినాము. పెట్టిన తర్వాత ఈ చెట్లు నాటేటప్పుడు ఈ శ్రీగంధం మైసూర్ నుంచి తెచ్చాము. ఈ సీతాఫలములు చిత్తూరు అంటే కర్ణాటక స్టేట్ నుంచి తెచ్చినాం. ఈ సీతాఫలంలో చిత్తూరు నుంచి తిరుపతి నుంచి తెచ్చినాం. ఈ తీసేటప్పుడు 2 ఫీట్ల లోతు తీసి అందులో గులకలు, గేమాక్సిన్, కంపోస్ట్ ఒక 50 సంచులు తెచ్చి కంపోస్ట్ పెట్టుకుంటే పెట్టినాం. పెట్టిన తర్వాత మంచిగా ఉన్నది. అది ఫస్ట్ వాళ్ళు రేటు బాగానే ఉంటది, ఫ్యూచర్ అనే దాని మీద పెట్టి 3 ఎకరాలు పెట్టినావు అన్న. 3 ఎకరాల ఎన్ని చెట్లు నాటినావు? ఇప్పుడు అన్ని టోటల్ ఈ సీతాఫలములు ఇవి కలిసి 2200 నాటినాము. 2200 అంటే అయ్యో 1100, 1100 అట్లా పెట్టినాం. కొన్ని చెట్లు చిన్నప్పుడు కొన్ని ఎండలకు నీళ్లు లేక తట్టుకోలేక చనిపోయినాయి. వానకాలం నాటినావా? ఇప్పుడు జూన్ లోనే నాటినాం. జూన్ లో నాటినాం. అప్పుడు ఎంతకో మొక్క పడ్డది? 100 రూపాయలు ట్రాన్స్పోర్ట్ తోటి 100 రూపాయలకు మొక్క పడదు. శ్రీగంధం మొక్క, శ్రీగంధమే కానీ సీతాఫలమే కానీ మనకు ట్రాన్స్పోర్ట్ తోటి 100 రూపాయలు పడాయి. ఈ సపోర్ట్ మొక్క కంపల్సరీ నాటుకోవాలి. సపోర్ట్ మొక్క ఇది సొంతంగా బతకలేదు. ఈ చెట్టు సపోర్ట్ ఉండాలి కాబట్టి చిన్నప్పుడు కాబట్టి కంది పెట్టినాము. ఇప్పుడు మొన్న రీసెంట్లీ ఒక నల్గొండ నుంచి ఒక ఆఫీసర్ వచ్చి చూసి దీన్ని కంపల్సరీ పెట్టాలి, అలివేరు అని పెట్టాలి, పెడితే అది బాగుంటది, పెద్ద అవుతా ఉంటే దాన్ని కటింగ్ చేయాలి, కటింగ్ చేస్తే అది ఇస్తుంది అని చెప్పిండు. అది మరి వానకాలంలో పెడదామని అనుకుంటున్నాం. దీనికి కూడా కొన్ని చీడ పురుగులు కూడా వస్తాయి, మధ్యలో పురుగు పడి కటింగ్ అయిపోతున్నాయి. మనం రీసెంట్లీ మందు కొట్టినాం. పర్వాలేదు, ఇప్పుడైతే మంచిగానే ఉన్నది. ఫ్యూచర్ లో మంచిగా 3-4 లక్షలు అమ్ముతుందట మన చెట్టు ఒకటి. మనం చెట్టుకు ఎంత దూరం నాటినా? చెట్టుకి ఇట్లా 10 ఫీట్లు, ఇట్లా 10 ఫీట్లు అడ్డం 10 ఫీట్లు, పొడుగు 10 ఫీట్ల. అడ్డం 10 ఫీట్లే కానీ మధ్యలో ఆల్టరేట్ మనం ఇప్పుడు పెట్టినాము 5 ఫీట్. ఇట్లా చిన్న రూట్ పెట్టడం, మన చేతి రూట్ పెడితే వేయాలి. ఇలా ట్రాక్టర్ రూట్ నాటేటప్పుడు ఏం ఎరువులు వేసినావు దానికి? గెమాక్సిన్ వేసినాము, మన గుళికలు వేసినాము, కాంపోస్ట్ ఎరువు వేసినాము. ఇప్పుడు ప్రతి వానకాలం ఏమైనా చీడపీడలు ఏమైనా వస్తాయా, లేకపోతే ఇది? వస్తాయి, చీడ వస్తుంది. అలా పురుగు పడి కొడుతుంటది. పురుగు పడ్డ చూడరా, ఈ పురుగు పడి కొట్టేస్తుంటది. దీనికి ఏం చేయాలి? ఇక్కడ ఉన్నది, దానికి ఒక మందు దొరుకుతుందంట. ఆ పత్తిలో ముంచి ఆ పచ్చళ్ళలో పెట్టి టూత్ పిన్ తోటి లోపలికి కొట్టాలి, కొట్టి అది చచ్చిపోతుంది. అది ఏమైనా వానకాలం ఒకసారి వస్తా, లేకపోతే ఎండాకాలం కూడా మనం వాటర్ డిప్ తోటి పెడుతున్నాం కదా, ఎప్పుడైనా వస్తుంది కాబట్టి చూసుకుంటుండాలి. ఎప్పుడు ఇక చేయాలి. ఇప్పుడు ఈ గడ్డి గిడ్డి అంతా వానకాలం తేడా చేస్తారా? రూట్ పెట్టి వేసి చేస్తాం.
మళ్ళీ కలుపు తీపిచ్చి పాదులు చేసి ఈసారి కూడా కొంచెం మంది వేద్దాం చూస్తుంది డిఏపి ఇట్లా. హలో ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆగు. అయితే ఇప్పుడు ఇది నాట్యం అన్న, నాటినాక ప్రతి గడ్డి పెంచుతున్నాం, గడ్డి పెంచాలని కూడా అంటారుగా. ఇప్పుడు శ్రీగంధంకు సపోర్ట్ ఈ గడ్డి కూడా తీయవద్దు అని అంటారుగా. కొంత గడ్డి తీయాలి, చెట్లు సపోర్ట్ చెట్టు పెట్టినాక మనం ఏం లేదు. గడ్డి తీస్తే మంచిగా చెట్టు కూడా బాగుంటాయి కదా. ఇప్పుడు ఈ సీతాఫల చెట్లు శ్రీగంధానికి బెస్ట్ సపోర్ట్ మొక్క అని ఎట్లా అన్న, దీంట్లో 2-3 వేరేది పెట్టుకోవాలంటారు. కానీ నువ్వే ఎందుకు ఇదే ఎందుకు సీతాఫలం మొక్కనే ఎందుకు ఎంచుకున్నావు? సీతాఫలం అంటే ఇప్పుడు మనకి 20 ఏళ్ళ ప్రాసెస్ కాబట్టి 20 ఏళ్ళకి మనకు బెనిఫిట్ ఏం రాదు కదా. ఇదైతే ఆల్టర్నేట్ మధ్యలో 3 ఏళ్ళకే కాయ వస్తుంది, అట్లా దాని మీద పెట్టినాం అంతే. హైబ్రిడ్ సీతాఫలం, హైబ్రిడ్ ఇది హైబ్రిడ్ సీతాఫలం. ఇప్పుడు ఇంత పెద్దగా అయింది కదా, ఎన్ని సంవత్సరాలు అన్నా నువ్వు పెంచబట్టి? 3 సంవత్సరాలు. ఇప్పుడు ఈ జూన్ వస్తే 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు. ఎన్నిసార్లు అన్న ఈ కొమ్మలు కత్తిరించినవా? కింద కత్తిరించాం. ఇప్పుడు మొన్న సీజన్ లో కూడా కత్తిరిద్దామంటే నలుగురు నుంచి ఒక వచ్చి కత్తిరియద్దు, అది ఏర్రతో సహా తీసుకుపోతారు వాళ్ళు, కింద కాలు 1 ఫీట్ మందం కత్తిరియాలి, ఇట్నే ఉండాలి అని అన్నాడు. అంటే దాని దగ్గర కట్ చేయలేదు. ఇప్పుడు వానాకాలం ఎరువులు ఏమైనా వేస్తారా అన్న? వేయాలి, వేస్తాం. డిఏపి వేద్దాం, కొంచెం లైట్ గా డిఏపి వేసి మళ్ళీ కంపోస్ట్ తెప్పించి వేసి పాలు చేసి కంపోస్ట్ తెప్పించి వేద్దామని ఆలోచన. ఇప్పుడు ఆవు పేడ ఇంకా మంచిది, అవి కూడా వేస్తే ఇంకా మంచిది. అవి కూడా వేయచ్చు. ఇదివరకు అయితే ఏం వేయలేదు. ఫస్ట్ నాటుతప్పుడే కంపోస్ట్ వేసినాము, ఇక మధ్యలో ఒకసారి చిన్నప్పుడు డిఏపి వేసినాము. ఇప్పుడైతే ఏమి వేయలేదు. ఇక మనం ఈ ఎండాకాలం ఆకులు రాలడం కానీ ఎండిపోవడం కానీ ఏమైనా జరిగిందా? వాటర్ లేకపోతే ఎండిపోతాయి. మొన్న రీసెంట్లీ నెల కింద అంత ఎట్లా ఉండే, మా బోరు సక్సెస్ కాలే. 20-50 పైపుల నుంచి అక్కడ కిరాయి తీసుకొని వచ్చి పైపులు అయినా వేసి పెట్టినాము. ఇక నిన్న వాన పడదని బంద్ చేయించలేదు. రోజు మోటార్ పెట్టి నష్టమే ఉంటుంది. ఒక వారం రోజులకు 3 తల్లితో సరిపోతా, లేకపోతే రోజు ఈ డ్రిప్ ద్వారా ఇస్తూనే ఉండాలి? ఇస్తే ఏం లేదు, డ్రిప్ ద్వారా రోజు ఇచ్చినా ఏం లేదు. ఏమైనా ఒక్కొక్క సుక్కే పడుతుంది కదా, 2-3 లీటర్లు పడతాయి, ఏం కాదు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల వరకు దీనికి వాటర్ పెట్టాలన్నా? లాస్ట్ దాకా పెట్టవలసిందే. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల వరకు మనకి కోతకు వస్తుంది? 22 సంవత్సరాలు అన్నాడు. మరి తర్వాత ఇప్పుడు ఈ మున్సిపట్ల కాడ ఉన్నాయంట, ఇంత లాభ అంట, అవి పోయి చూసేద్దాం అనుకుంటుంది ఈ మధ్యలో. ఇప్పుడు మా ఆయన ఎల్ఐసి ఏజెంట్ ఉన్నాడు, మూతుకూర ముగులపల్లి సోమేశ్వర్ అని, వాళ్ళు మూతుకూర 10 ఎకరాలు తీసుకురంట. నిన్న చూసిపోయింది, నేను కూడా ఇవి పెడదాం అనుకుంటున్నా అంటే చూసిపోయిండు, బాగానే ఉంటుంది పెట్టు అని చెప్పాము. ఇప్పుడు మక్కకు 100 రూపాయలు అయినా, ఇప్పుడు 3 ఎకరాలకు ఎంత అయిందన్న మొత్తం? ఇది లెక్కే రాదు. 2000 అంటే అది మొత్తం మాకు అప్రాక్సిమేట్ డిప్పు ఇవన్నీ కలిసి ఒక 4-5 లక్షలు అయింది. 4 లక్షలు, 3 ఎకరాలకు 4-5 లక్షలు అయింది. 1 ఎకరం పేరు మీద ఈ 3 లక్షల పేరు మీద ఫ్యూచర్ లో 22 సంవత్సరాలకు ఎంత వస్తుంది అన్న? వస్తుండదు. చెట్టు 5 లక్షలు అమ్ముతుంది అంటాడు. అప్పుడు ఇప్పుడు 3 లక్షలు అమ్ముతుందని చెప్పారు. అప్పుడు డబ్బులు వేసుకున్నాం 6 లక్షలు. మనం కాకుండా మన పిల్లలను చూస్తారనే ఆలోచన మీద పెట్టిండు మా అబ్బాయి. ఇప్పుడు నీ తరం కాకుండా నీ ఫ్యూచర్ తరానికి ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు ఇది తెచ్చినామన్నా, ఇప్పుడు ఇది తెచ్చినావు, డ్రిప్ కు ఇంత డ్రిప్ కి ఎంత అయిందన్న? ఇక డ్రిప్ కు అయినట్టు మా అబ్బాయికి అంత డ్రిప్ కు లోన్ ఇష్టం ఉన్నారు. ఇక మా అబ్బాయి లోన్ ఎందుకు, మళ్ళీ లోన్ ఏమొద్దని మేమే సొంతం పెట్టేసాము. ఇక ఖర్చులని మా అబ్బాయి చూసుకుని మనం ఏం అడగలేదు. ఇవి నాటుతానికి ఏమన్నా పర్మిషన్ కావాలన్నా? నాటుతప్పుడైతే ఏం పర్మిషన్ ఏం లేదు, తెచ్చిపెట్టినాము. మరి కోసినప్పుడు ఏమో పర్మిషన్, ఇప్పుడు మామూలు యాప్ చెట్టు కావాలంటే ఫారెస్ట్ పర్మిషన్ కావాలంటారు. దీనికి కూడా అప్పుడు పర్మిషన్ తీసుకోవాలి. మరి మనకు చెట్టు కింద వస్తున్నప్పుడు కొన్ని ఖర్చు పెట్టాలి కదా, ఖర్చు పెట్టి తీసుకోవాలి. అమ్మతానికి మీకు ఏమైనా వాళ్ళ ఉన్నారా డీలర్లు? వాళ్ళు ఉంటారంట, మనకు మార్కెట్ లో ఉంటారంట వాళ్ళు, మనకు వసతి. ఇప్పుడు వాళ్ళు చెప్తారంట మార్కెట్ లో ఎవరు ఏం కదా అంతా చెప్తారంట వాళ్ళు. ఇదేమో ఏదో మెడికల్ కి పనికి వస్తుందంట, ఇది మెడికల్ తీసుకుపోతారంట. 20 సంవత్సరాలు అయితే కన్ఫామ్ కాపాడాలి. 20 సంవత్సరాల తర్వాత మన తరంగా మన పిల్లల తర్వాతకి మంచిగా ఉపయోగపడుతుంది. ఏ మేకలు గుడ్లు ఇట్లా ఏం తినయి. ఇప్పుడు ఇదంతా ఖాళీ, ఇప్పుడు చిన్నగా ఉన్నాయి కదా మొక్కలు. ఈ మధ్యలో ఏమైనా గొర్రెలని మేకల్ని మేకలు మేపుకోవచ్చు, లేకపోతే ఏమైనా ఆల్టర్నేటివ్ ఏమైనా వేసుకోవచ్చు. కంది వేసుకోవచ్చు, లేదా పెసర్ వేసుకోవచ్చు, ఏర్జన్ వేయచ్చు.
కూరగాయలు కూడా వేసుకోవచ్చు మధ్యలో. మీరేమైనా వేస్తారా అన్న? ఏమి మనం గొర్రె పిల్లలు ఏమైనా పెంచుతారా? గొర్రె పిల్లలు ఏమి పెంచాలి, వాళ్ళ చుట్టూ ఫినిషింగ్ అయినాక పెంచుదామని ఆలోచన. ఫినిషింగ్ కూడా మాట్లాడినాము, మొత్తం సోలార్ ఫినిషింగ్ చేసిపోతాడు వాళ్ళే. ఇనుప పైపులు వేసి 4,50,000 అడిగారు. అప్పుడు వేద్దాం అనుకున్నా, ఇక మళ్ళీ అప్పుడు కొంచెం ఇబ్బంది వల్ల వేయలేదు. ఇప్పటికైనా తాడి చెట్లను తీసేసి సోలార్ ఫినిషింగ్ వేయాలి. ఇప్పుడు చాలా మొత్తం నువ్వే చూసుకుంటా లేకపోతే జీతగానే? 24 hours నువ్వే చూసుకుంటా. ఇప్పుడు కొత్తగా పెడదాం అనేటోళ్ళకు వాళ్ళకు ఏమి సలహా ఇస్తారన్న? ఎప్పుడు పెట్టుకోవాలా, లేకపోతే ఎంత ఇవి పెట్టుకుంటా మంచిదా, లేకపోతే తాత్కాలిక పంట వేసుకుంటా మంచిదా? వాళ్ళ గురించి ఏం సలహా ఇస్తారు ఈ శ్రీగంధం గురించి? ఫ్యూచర్ లో బాగానే ఉన్నది. ఇప్పుడు మన 20 ఏళ్ళ దాకా అంటే కొందరు మా 20 years ఎవరు చూస్తారు అని అంటారు. కొందరు మరి ప్రాసెస్ బాగానే ఉంది కానీ వేస్తున్నారు. వేస్తే బాగానే ఉంటది నా సలహా అయితే. నేను ఫస్ట్ కూడా రిజెక్ట్ చేసిన, లేదు నీకు తెలియదు నేను వేస్తా, మరి నువ్వు వేసుకుంటున్నప్పుడు మనకేందని చెప్తే వేసిండు. పర్వాలేదు, ఇప్పుడైతే బాగానే ఉన్నది. అదే సోమయ్య రైతు సోమయ్య గారు చెప్పేది. ఇప్పుడు మన తరం కాకుండా ఫ్యూచర్ తరంలో అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది, నెక్స్ట్ జనరేషన్ కి అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అని అంటారు. ఇప్పుడు 3 లక్షలు పెట్టుకుంటే మొత్తం మీద 3 ఎకరాలకు 5 లక్షలు అవుతున్నాయి అంటారు. అదే ఈ ఫ్యూచర్ లో ఒక్క చెట్టుకే 6 లక్షలు వస్తుంది అని అంటారు. దీని గురించి దీనితో పోలిస్తే లాభం బాగానే ఉందని తెలుస్తుంది.